ఇంతమంది రాబోతున్నారు. నేను ఈ రోజు లెక్క పెట్టి పోయిన నెలలో లెక్క పెట్టాను. 300 నుంచి 400 అనుకున్నాను. భోజనం సరిపోలేదు. పోయిన నెలలో 470 మంది వచ్చారు. ఈ నెలలో ప్రభువా ఒక టెంట్ వేయబోతున్నాను, నా లెక్క 1500 మంది, 1500 మంది. ఐ సెడ్ 1500 పీపుల్ లార్డ్ అని చెప్పి 1500 మందికి సరే ఎవరికి చెప్పకుండా అలాగే భోజనం పెట్టాలని అనుకుంటూ కూర్చున్నాను. I just counted last time. I just thought 200 to 300, but God sent 470 people. Food was not sufficient. This time I did not count anything, but I just thought to cook for 1500 people. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ఒక వ్యక్తి మెసేజ్ పంపిస్తున్నాడు. One person is sending a message. ఎవరికి చెప్పొద్దు. Please don't tell anyone. మన్నించయ్యా చెప్పాలి. ఎందుకంటే సాక్ష్యం చెప్పకపోతే మీకు ఆర్థిక ఇబ్బందులు ఎట్లా పోతాయి? Forgive us because I have to tell this testimony. If I tell testimony only, then your financial crisis will be broken. Hallelujah. Hallelujah. ఎందుకంటే ఈ వారంలో జరిగిన చెప్తే మీరు నమ్ముతారు. I wanted to tell what happened in this week. Then you will believe. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. విశ్వాసంతో చూసి ప్రార్థన చేసుకుంటూ ఇవన్నీ తయారు చేస్తుంటే మెసేజ్ పంపిస్తున్నాడు. ఫాదర్ గారండి ఎవరికి చెప్పవద్దు, ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరికీ నేను భోజనం పెడతాను, పేరు మాత్రం చెప్పవద్దు. Please don't tell my name, but don't tell anyone. I'm sending a message to you. All those people are coming to this first Saturday of this month. I'm going to feed them. నిన్నటి రోజు అక్కడ మన విజయ్ బ్రదర్ గారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ గారండి స్కూల్ నుంచి చైర్ కుర్చీలు కావాలి, కార్పెట్లు కావాలని అడిగితే మీకేంటిది ఫాదర్ తీసుకోండి ఫాదర్ అన్నాడు. I went to brother Vijay who is side in the school and I asked him, please give me the tent and the chairs. He said, take father, what is there for you? When you look into it, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో డాడీ నోస్ హౌ టు ఓపెన్ ద స్టోర్ హౌస్ ఆఫ్ హెవెన్. పరలోక ద్వారములు ఎలా తెరవాలో దేవుడికి తెలుసండి. నా దగ్గర ఏముందని ఈ టెంట్ అంతా వేసానండి. What do I have? How can I put the tent here? ఇంతమందికి భోజనం పెట్టాలని ఎంత ధైర్యం ఉండాలి? How many guts I must have to feed all of you people? పోయిన నెలలో మీరు వచ్చినప్పుడు ఎవరి దగ్గరైనా సహాయం అడిగానా? Did I ask anyone any help last time? ఒక్కరినైనా ఈ వారంలో ఎవరినైనా నాకు ఇది కావాలని అడిగానా? Did I ask anyone I want this help from any one of you? అందుకే చెప్తున్నాను. That is why I tell. అమ్మ ఏడ్చింది. My mother cried. అయ్యో నా పిల్లలు. Oh my children. ఈ ఉరుములు మెరుపులు పడుతుంటే మళ్ళీ ఇల్లు కూలిపోతే నా పిల్లలకి అది ఎట్లా? The thunder is there. If my house is collapsed, where my children will stay? ఈ రోజు ఉదయం అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. Today I called my mom and I said, అమ్మ ఎంతమంది రాబోతున్నారో నాకు తెలియదు కానీ 15 మంది లెక్క పెట్టుకొని భోజనం చేయబోతున్నా. I don't know how many children are coming, people are coming, but I believe, in faith, I'm cooking for 1500 people. పాపం చదువురాని మమ్మీ చెప్పింది. My mother who is illiterate, she said, కుమారా, my child, నీ ఎక్కడికి వెళ్ళినా నీకు విజయమే కదా. wherever you go, there is a victory in your life. దానితో పాటు తమిళంలో ఒక మాట చెప్పింది. In Tamil she said one thing. அவர் మున్నాలవ్వా నీ పిన్నాలే. Praise the Lord. నా ఒళ్ళు చేయముడాదు మానే, ఎన్నాళ్ళు నేనేం చేయలేను, కానీ మన దేవుడు నీ ముందు ఉంటాడయ్యా, నీ వెనకాల ఉంటాడు నాన్న. ముందు వెళ్ళొద్దు, నీ ముందు ఉంటాడు, నీ వెనకాల ఉంటాడు, ఆయనే చూసుకుంటాడు. నేనేమి చేయలేను కానీ నా దేవుడు అన్ని చేస్తాడు. ఆయన నీ ముందుంటాడు, నువ్వు వెనక ఉండు, అన్ని చేస్తాడు ఆయన. 2 రోజుల ముందు వర్షం పడుతుంది. 2 days back it was raining. ఎంత ధైర్యం ఉండాలి వర్షం పడుతుంటే టెంట్ వేయటానికి. How many guts I must have to put a tent when it's raining? కొందరు వచ్చి ఆల్రెడీ 2-3 సార్లు చెప్పారు వర్షం పడుతుంది కదా. So many 2 people came to me and said it's already raining now. నేను నా లోపల చెప్తున్నాను కింద పడుతుంది కానీ నా హృదయం పైకి పోతుంది కదా. It's raining down but my heart is going up and up. Look unto him. ఆయన వైపు చూడు. Oh, I have seen miracles in my life. నేను ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చూశాను. నేను ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగాను. I was born and brought up in a very poor family. ఈ రోజు అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్స్ మధ్యలో ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా పేద తల్లికి పుట్టిన కొడుకుని దేవుడు వాడుకుంటున్నాడు. God used me to speak in English in America where my mother is a poor illiterate. అన్నిటిలో లాస్ట్ గా ఉన్నటువంటి ఒక గురువును దేవుడు ఈ రోజు సేవలో వాడుకుంటున్నాడు. God is going to use a very small priest in his service. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. That is why Peter and John say, అందుకే పేతురు యోహాను చెప్తున్నారు, this woman we are not great people. మేమేం గొప్పవాళ్ళం కాదు. నేను చదువుకోలేదయ్యా. We did not read anything. కానీ నా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేదయ్యా. But what we have no people in the
award level నాకు have. పెద్ద సెంటర్ లేదు. We don't have any big center. కానీ But మనది ఉన్న దేవుడు the one who is with us, ప్రజలకు భోజనం పెడతాడు. he will feed the people. వారి కోసం ఇలాంటి గూడారం తయారు చేస్తాడు. He will bring a beautiful tent for them. నాకు తెలుసు నేను బ్రతికి ఉన్న కాలం నడిపిస్తూ ఉంటాడు. And I know as long as I live on this earth, he is going to lead me. That's why I'm preaching to you what I touched. నేను ఏది అనుభవించానో ఏది స్పర్శించానో అది మీకు బోధిస్తున్నాను. నేను దేనిని తాక్యానో దాన్ని మీకు బోధిస్తున్నాను, దేన్ని విన్నానో దాన్ని బోధిస్తున్నాను. ఈ వారంలో నేను చెప్పాను, ఎవ్వరికి చెప్పనయ్యా, నీవు నిజంగా నేను నీ కుమారుడైతే నాకేమేమి కావాలో నీవే ఇవ్వాలి. What I have touched, what I have believed, I am doing this. And this 1 week I did not ask anyone. I just told to the Lord, whatever you want to give me, you give me from heaven. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So we are going to break this bondage of poverty in our life. ఆర్థిక సమస్య అనే దురాత్మను యేసు నామములో కుటుంబం నుంచి పడగొడతాం ఈ రోజున. పేదరికం నా జీవితంలో ఉండకూడదని ఈ రోజు ఏమంటారు, ఆ బంధనములను ఈ రోజు తెగగొట్టబోతున్నాం. ఎక్కడ ఉండాలి? 1976లో ఒక పూట ఆహారం లేకుండా వెళ్ళినటువంటి వ్యక్తి 10,000 మందికి భోజనం, ఈ రోజు కొన్ని వేల మందికి భోజనం పెట్టే స్థాయికి లేపారంటే ఆ తల్లి ఇచ్చిన విశ్వాసం. The one who could not eat even total meals in 1976 could feed 10,000 people, could do so many miracles, is only because of the prayer of that poor mother. మా 7 పిల్లల్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేది. నేను ఏడ్చిన ఏడ్పులు ఒక రోజు నా పిల్లలందరూ నాకు ఆనందం ఇస్తారు. She used to hug all the 7 children to tie to her heart, and she used to cry and she used to pray. The tears of mine today will bring great glory in the lives of my children. మీరు కూడా ఈ రోజు ఏడ్చి చెప్పండి. Today you also cry and pray. మేము కూడా మీ బిడ్డలం కదా. We are also your children, my Lord. ఎందుకయ్యా ఈ ఆర్థిక ఇబ్బందులు? Why this financial crisis in my life? 2 కొరింథీ 9:8లో నీవు ఇలా వాగ్దానం చేశావు కదా. 2 Corinthians chapter 9 verse 8 you said like this, Lord. ఫిలిప్పీ 4:19లో ఇలా వాగ్దానం చేశావు కదా. Philippians 4:19 you said this one, O Lord. 3 యోహాను 2:2 ఇలా వాగ్దానం చేశావు కదా. 3 John chapter 2 you said this word, O Lord. ఇన్ని వాగ్దానములు ఇచ్చి You gave so many promises. చెప్పి కాదని చెప్పే దేవుడు కాదు నీవయ్యా. The one you said you will definitely do it, you will never say no to it. I believe, Lord. నేను విశ్వసిస్తున్నానయ్యా. Every spirit of poverty in my family. నా ఇంట్లో ఉన్న ప్రతి పేదరికమైన దురాత్మ. As mother or father Cyril cried. Father Cyril గారి తల్లి ఏడ్చినట్టుగా ఈ రోజు మా కుటుంబంలో ఉన్న పేదరికం తొలగిపోవాలని today the poverty in my family also must be wiped out. నేను ప్రార్థించబోతున్నాను. I am going to pray today. ఎంతమంది నమ్ముచున్నారో వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. Those who believe raise up and stand. When you stand for faith. నువ్వు నిల్చున్నప్పుడు విశ్వాసంతో లేచి నిలబడు. నా పాప గారు ప్రకటించిన ఈ సంవత్సరం విశ్వాస సంవత్సరం. The Holy Pope has declared this year of faith. Lord Jesus. Lord Jesus. I believe. Every spirit of poverty. Is haunting our family. You have arranged this day. To deliver us. From every spirit of poverty. Lord Jesus. నేను సమృద్ధిగా జీవించాను. ఏ కొరత లేకుండా జీవించాను. మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. అబ్బా మేము నీ బిడ్డలమయ్యా. నీ దగ్గర ఉన్నవన్నీ ఈ రోజు ప్రార్థన ద్వారా పరలోకాన్ని తెరచి మా మీద కుమ్మరించబోతున్నా. You spirit of poverty. In the name of Jesus. వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ యేసు క్రీస్తు నామములో యేసు నడుమని పలుకగా పేదరికం నుండి ఆ వ్యక్తిని లేపిన అదే శక్తి ఈ రోజు నుండి మమ్మల్ని కూడా పేదరికం నుండి దుష్ట శక్తి నుండి